పోలవరం ప్రాజెక్టుపై ఈ నెల 28న ప్రధాని సమీక్ష. ముంపు ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్. 4 రాష్ట్రాల సీఎస్లకు సూచనలు. ఇవాళ కర్నూలులో చంద్రబాబు పర్యటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. అనంతరం టీడీపీ నేతలతో సమావేశం. నేడు ఢిల్లీకి మంత్రి లోకేష్. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. యలమంచిలి మున్సిపల్ రాజకీయంలో మలుపు. వైస్ చైర్మన్లపై అవిశ్వాస నోటీసు తిరస్కరణ. పేర్లు సంతకాల్లో తేడాలున్నాయన్న కలెక్టర్. సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర. అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం. పాల్గొంటున్న కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు. జగిత్యాలలో పొంగులేటి పర్యటన. ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా జీవన్ రెడ్డి వెనకడుగు. మీ రాజ్యం మీరే ఏలండి అంటూ కామెంట్. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఏఐ కీలక పాత్ర. ఓఎసిస్ జనని యాత్ర. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో అక్రమాలకు చెక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో ఉత్తమ్ సమీక్ష. 50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్న మంత్రి. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని భరోసా. తెలంగాణలో 3వ రోజు సరస్వతి పుష్కరాలు. కుటుంబ సమేతంగా వెళ్లిన భట్టి. పితృదేవుళ్లకు పిండ ప్రదానం. హంద్రీనీవా పనులు పరిశీలించిన నిమ్మల. జూన్ కల్లా మొదటి దశ పూర్తి చేయాలంటూ ప్లాన్. పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి. జగన్ ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మద్యం కేసులో దొంగ సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సర్కార్పై పేర్ని నాని ఆరోపణలు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్. ఎమ్మెల్యే దూషించారన్న జయలక్ష్మి. ఆమెకు మతి స్థిమితం లేదన్న విజయచంద్ర. కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది దశకు విచారణ. ఈ నెల 22 నుంచి 24 మధ్య నివేదిక ఇచ్చే ఛాన్స్. నేతల బహిరంగ విచారణ అనవసరమన్న ఆలోచన. చింతపల్లి ఏజెన్సీలో డోలీ కష్టాలు. రహదారి లేక ఇబ్బందులు. మలేరియా రోగిని 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన బంధువులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్. గయాజీగా మారిన గయా. బీహార్ సర్కార్ మరొక నిర్ణయం. క్యాబినెట్లో ఆమోదం. హర్యానాలో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్. దేవేంద్ర సింగ్ పై హనీ ట్రాప్. భారత సైనిక స్థావరాలు పాకిస్తాన్కి పంపినట్లు సమాచారం. ఇవాళ కచ్లో రాజ్నాథ్ టూర్. 2వ రోజు పర్యటిస్తున్న రక్షణ శాఖ మంత్రి. అంతర్జాతీయ సరిహద్దు భద్రతపై సమీక్ష.